ఒక దేశానికి అణుబాంబు ఉండకూడదని ఇంకో దేశం ఎవరు చెప్పడానికి ఎవరికీ ఆ హక్కు లేదు. కానీ ముస్లిం దేశాల దగ్గర అణుబాంబు ఉంటే అది దేశం యొక్క అణుబాంబు కాదు, దేశానికి సంబంధించినటువంటి అండతో ఉండేటటువంటిది కాదు, ఇది కాస్త ఒక మత బాంబు కింద మారుతుంది అన్నటువంటిది ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఏనాడో చెప్పింది. ఇస్లామిక్ బాంబుగా మారుతుంది. ఎందుకయ్యా అంటే అరబ్ దేశాలు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తీవ్రవాదులను ప్రోత్సహిస్తుంటాయి. లైక్ బిన్ లాడెన్ లాంటి వాళ్ళకి వెనకాల నుంచి సహకారం ఉందని చెప్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ ప్రధానమైనటువంటి అంటే నాన్ అరబ్ కంట్రీస్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశమే, పాకిస్తాన్ ముస్లిం దేశమే, ఇరాన్ ముస్లిం దేశమే. కాకపోతే వీళ్ళు సున్నీలు, వాళ్ళు షియాలు. ఈ దేశాలకు సంబంధించినటువంటి ఒక సమస్య ఉంది. వీళ్ళందరికీ కూడా కంట్రోల్ ఉండదు వీళ్ళ మనుషుల మీద, వీళ్ళ సైన్యం మీద. వీళ్ళని నడిపించేది తీవ్రవాదులు. అది లష్కరే తోయిబాల, జైషే మహమ్మద్ లాంటి పాకిస్తాన్ని నడిపిస్తే, అదే సందర్భంలో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సులు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సులు, ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు ఇరానే నడిపిస్తుంది. ఇట్లాంటి సంస్థల చేతికి అటు వీళ్ళ వల్ల కానీ, వాళ్ళ వల్ల కానీ, ఉగ్రవాదుల వల్ల కానీ, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశాల వల్ల కానీ పాకిస్తాన్లో ఉన్న ఇస్లామిక్ బాంబు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ బాంబు అని పిలుస్తుంది అనమాట ఇజ్రాయెల్. ఈ బాంబులు కనుక రంగంలోకి వస్తే ఎట్లా అన్నది. అందుకని అప్పట్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి అణుబాంబుని తయారీకి ముందే లేపేద్దామంటే మన వాళ్ళు సహకరించలేదు. దాంతో అది కాస్త అణ్వస్త్ర దేశం కిందన మారింది. ఇప్పటికీ అదే మనకి అన్సేఫ్గా ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు ఇరాన్ అట్లాంటి మరొక అన్సేఫ్ దేశంగా ఉండటం ఇష్టం లేదు అన్నటువంటిది, అందుకే దాడులు చేస్తుంది అన్నటువంటిది పాయింట్ ఇక్కడ.